అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పుట్టగంటి గోపీకృష్ణ గారు రచించిన అల్పులు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఉదయం కృష్ణ ఎక్స్ప్రెస్ తిరుపతిలో బయలుదేరినప్పుడే వాన పడుతోంది. అప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రమైన తుఫానుగా మారుతుందని వస్తున్న అనౌన్స్మెంట్ ని టీవీలో చూశాడు ప్రసాద్. భార్య వాణి, పిల్లలు శృతి, సంపత్తులు అమెరికా నుండి వచ్చి 20 రోజులైంది. 2 రోజుల క్రితం తిరుపతి వచ్చారు. క్రితం రోజు దర్శనం అయింది. కానీ వాతావరణం అనుకూలించక ప్లేన్ క్యాన్సిల్ అవటంతో వారి ప్రయాణం కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అమెరికా ప్రయాణం 4 రోజుల్లో ఉండటం, ఉదయానికి కూడా వాతావరణంలో మార్పు లేకపోవటంతో ట్రైన్లో బయలుదేరారు. తనకి ఇష్టమైన టెడ్డీ బేర్ బొమ్మతో ఆడుకుంటూ కబుర్లు చెప్తుంది 12 ఏళ్ల శృతి. శృతికి ఆ బొమ్మతో చాలా అటాచ్మెంట్. ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకుంటుంది. ఆఖరికి నిద్రపోతున్నప్పుడు కూడా. ట్రైన్ మరీ స్లో అయినట్లు అనిపించింది ప్రసాద్కి. లేచి కంపార్ట్మెంట్ డోర్ దగ్గరికి వచ్చాడు. డోర్ తెరిచి బయటకు చూశాడు. లోపల పెద్దగా తెలవటం లేదు గాని బయట వాతావరణం భీతి కొల్పుతుంది. ట్రాక్ చుట్టూ ఉన్న పొలాలు మునిగిపోయి ట్రైన్ ఏదో చెరువు మధ్య నుండి వెళ్తున్నట్లుగా ఉంది. గాలికి చెట్లు వికృతంగా ఊగుతున్నాయి. నెమ్మదిగా పాకుతున్నట్లుగా నడుస్తున్న ట్రైను ఏదో ఒక చిన్న స్టేషన్లో ఆగింది. 5 నిమిషాలైనా బయలుదేరే సూచనలేవీ కనిపించడం లేదు. కంపార్ట్మెంట్ నుండి కిందకు దిగాడు ప్రసాద్. ఒక యూనిఫామ్లో ఉన్న వ్యక్తి చుట్టూ జనమంతా చేరి ఉండటం చూసి తను కూడా అటు నడిచాడు. ఇప్పుడప్పుడే బయలుదేరే అవకాశం లేదండి. పైన హఠాత్తుగా వాగు పొంగి ట్రాక్ కొట్టుకుపోయింది. తాత్కాలికంగా రీస్టోర్ చేయాలన్నా 2 రోజులు పడుతుంది చెప్తున్నాడు స్టేషన్ మాస్టర్. ఇక్కడ ఆపితే ఎలా అండి? సరైన షెల్టర్ కూడా లేదు. తిండి నీరు దొరికే దిక్కు లేదు. పిల్లా పాప ఉన్నవాళ్ళు ఏమైపోతారనుకున్నారు? ఎవరో ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. నెమ్మదిగా వార్త పాకిపోయినట్లుంది. జనమంతా కిందకి దిగుతున్నారు. సంగతి తెలియగానే హతాసురాలైంది వాణి. పొద్దున్న శృతి కొనమందని 4-5 చాక్లెట్ బార్లు, బిస్కెట్ ప్యాకెట్లు కొన్నాను. అవి శృతి వరకు సరిపోతాయి. కాని సంపత్ సంగతేంటి? వాడికి ఇంకొక 2 సార్లు వరకు పాలు కలపడానికి వేడి నీరు ఫ్లాస్క్ లో ఉంది. ఆ తరువాత సందేహంగా ఆపేసింది వాణి. నేను ఊర్లోకి వెళ్లి చూసొస్తాను, మీరిక్కడే ఉండండి, వీలైతే వేడి నీళ్ళు తెస్తాను అంటూ బయలుదేరాడు ప్రసాద్. బేలగా చూస్తూ నిట్టూర్చింది వాణి. స్టేషన్ బయటకొచ్చి చూశాడు ప్రసాద్. లోకమంతా వాన ముసుగు కప్పుకొని మునగ తీసుకొని పడుకున్నట్లు ఉంది. స్టేషన్ నేల మీద కూర్చొని చుట్ట కాలుస్తున్నాడు ఒకతను. ప్రసాద్ సంశయాన్ని గమనించి చెప్పాడు, 1 కిలోమీటర్ దూరం ఈ దారినే పోవాలా ఊర్లోకి పోవాలంటే. ఆడైనా ఏటుండది? ఏమి దొరికి సస్తాయి ఈ వానలో? ఆ మాటల్ని పట్టించుకోకుండా ముందుకు నడిచాడు. ధారగా పడుతున్న వానకి ఈదురుగాలి తోడై సూదులు గుచ్చుతున్నట్లుగా ఉంది. లోపల నుంచి తన్నుకొస్తున్న వణుకు. దాదాపు అరగంట పట్టింది ఆ కిలోమీటరు నడవడానికి. ఊర్లో ఎక్కువ పూరిపాకలే ఉన్నాయి. అక్కడక్కడ పక్కా ఇళ్లు కనిపిస్తున్నాయి. దగ్గరలో కనిపించిన ఒక పెంకుటింటి ముందు నిలబడి తలుపు తట్టాడు. లోపల నుండి ఎవరు అంటూ ఒక గొంతు వినిపించింది. సమాధానం కోసం ఎదురు చూడకుండానే తలుపులు తెరుచుకున్నాయి. తలుపు తెరిచిన వ్యక్తికి సుమారు 60 సంవత్సరాలుండొచ్చు. పంచకట్టు, పైన ఏమీ ఆచ్ఛాదన లేదు. చాలా అరుదుగా షర్టు వాడతాడేమో. ఒళ్లంతా కమిలిపోయి ఒకే ఛాయలో ఉంది. అతను చాలా త్వరగా ఆశ్చర్యం నుండి తేరుకుని, ముందు లోపలికి రండి బాబు, తడిసిపోతున్నారు అని ఆహ్వానించాడు. లోపలికి వెళ్లిన ప్రసాద్కి ఒక పాత చెక్క కుర్చీ తెచ్చివేశాడు ఒక కుర్రాడు. తల తుడుచుకుంటారేమో, ఒక తుండుగుడ్డియరా అన్నాడు పెద్దాయన ఆ కుర్రాడితో. ఆ కుర్రాడిచ్చిన టవల్తో తల తుడుచుకుంటుంటే దానిలో నుండి ఒక రకమైన వాసన వచ్చింది. అసహ్యం మొహంలో ప్రతిఫలించకుండా జాగ్రత్త పడుతూ తల తుడుచుకుని టవల్ కుర్రాడికి ఇచ్చాడు. కాస్త తేరుకున్నాక తన పరిస్థితినంతా వివరించాడు ప్రసాద్. అతి తక్కువ సమయంలోనే పరిస్థితినంతా అంచనా వేశాడు పెద్దాయన. ఈ వానలో, చలిలో ఆ రైల్లో చెంటాలు నేసుకుని ఉండటం మంచిది కాదేమో. రైల్లో ఉన్న అందరికీ సాయం చేయలేకపోయినా ఎత్తుక్కుంటూ నా ఇంటికొచ్చావు. వేరే శంకలేవి లేకపోతే వాళ్లను కూడా ఇంటికి తీసుకొద్దాం అన్నాడు. ప్రసాద్కేం చెప్పాలో అర్థం కాలేదు. ఇల్లు చిన్నదని ఆలోచిస్తున్నావేమో. పర్లేదు బాబు, ఉన్నదాంట్లోనే సర్దుకుందాం. రేపటికల్లా తుఫాను తగ్గితే హైదరాబాద్ ఎంతలో పోతారు? పెద్దాయన అలా మాట్లాడుతుంటే ప్రసాద్కి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ప్రసాద్ మౌనాన్ని అంగీకారంగా భావించి ఆయన వాళ్ళ అబ్బాయిని పిలిచాడు. ఒరే రవీంద్ర,
నాయుడు గారి ట్రాక్టర్ తీసుకుని స్టేషన్ కాడికి పోయిరా, పోయి అమ్మాయిని పిల్లల్ని తీసుకురండి. ఏం చేసినా ఇంటికి వచ్చేటప్పటికి వాణి పిల్లలు పూర్తిగా తడిచిపోయారు. అసహాయంగా తడిచిపోయిన గువ్వల్లాగా ఉన్నవారు ఒక గంటలో ఆ ఇంటి వారి సహకారంతో రెక్కలు విప్పుకున్న కోడి పిల్లల్లాగా తయారయ్యారు. ఇంట్లో అక్కడక్కడ బొట్లు బొట్లుగా నీరు కారుతుంది. వాటి కింద చిన్న చిన్న పాత్రలు పెట్టి అవి వాన నీటితో నిండగానే తీసుకెళ్లి బయట పారబోస్తున్నారు. నెమ్మదిగా ఆ ఇంటి విషయాలు ఒక్కొక్కటిగా తెలుసుకున్నాడు ప్రసాద్. పెద్దాయన పేరు పరంధామయ్య. 2 పిల్లలు. అమ్మాయికి పెళ్ళయింది. వాళ్ళ అత్తగారిది దగ్గర ఊరే. ఆవిడికి 3 ఏళ్ల కొడుకు. ప్రస్తుతం 2వ కాన్పు కోసం పుట్టింటికొచ్చి ఉంది. తర్వాత వాడు రవీంద్ర. ఇంజనీరింగ్ చదివాడు. అమెరికా వెళ్లి ఎంఎస్ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రసాద్కి వాణికి చాలా ఇబ్బందిగా ఇరుకుగా ఉంది ఆ ఇంట్లో. లౌక్యం తెలిసిన వాళ్ళు కావటంతో లోపలి భావాలు బయటపడకుండా మేనేజ్ చేస్తున్నారు. శృతికి ఆ వాతావరణం చాలా కొత్తగా వింతగా ఉంది. పల్లెటూళ్ళని, పేదరికాన్ని ఇంత దగ్గరగా పరిశీలించే అవకాశం ఎప్పుడూ రాలేదు. పరంధామయ్య మనవడికి వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి శృతి చేతిలో ఉన్న బొమ్మ మీద నుంచి చూపు మరలటం లేదు. వాడు ఇంత అందమైన బొమ్మని ఎప్పుడూ చూడలేదు. చురుకైన కళ్ళు, తీరైన ఆకృతి, చూడగానే ఆకట్టుకునేలా ఉన్నాడు. చివరికి ధైర్యం చేసి శృతిని అడిగాడు, ఆ బొమ్మ ఇవ్వవా, ఆడుకొనిస్తాను. సారీ, ఈ బొమ్మ ఎవ్వరికీ ఇవ్వను, దృఢంగా చెప్పింది శృతి. ఆ తర్వాత వాడు దాని గురించి అడగకపోయినా వాడి చూపు మాత్రం ఆ బొమ్మ మీద నుంచి మరల్చలేకపోతున్నాడు. ఆపకుండా పడుతున్న వానలకి ఇల్లంతా ఒక రకమైన దుర్వాసన వస్తుంది. సాయంత్రానికి వాన నెమ్మదించింది. చీకట్లు కమ్ముకున్నాయి. కరెంటు నిన్నటి నుండే లేదు. ఆడవాళ్లు దీపాలు వెలిగిస్తున్నారు. పరంధామయ్య కుటుంబం బలవంతంగా వడ్డించిన వరన్నం పరమాన్నంలాగా అనిపించింది ప్రసాద్ వాణీలకు. ప్రసాద్ ప్రోద్బలంతో పరంధామయ్య నెమ్మదిగా తన విషయాలు చెప్పసాగాడు. ఏం చెప్పమంటావులే నాయనా, ఉండడానికి 10 ఎకరాల చెక్క ఉంది, కాని అంతా మెరక భూమి. ఈ 7-4 ఎకరాల్లో మిరప వేసినానా 10 రోజులైతే చేతిలో పడే పంట ఈ వానలకి కొట్టుకుపోయే. వీడిని అమెరికా పంపటానికి బ్యాంకి వాళ్ళు లోన్ ఇస్తానన్నారు. కాని మన సాయానికి 2 లక్షలైనా కావాలంట. ఇదిగో ఈ బుడ్డోడున్నాడే, అమ్మాయి కొడుకు, పుట్టుకతోనే గుండె జబ్బుతో పుట్టినాడు. ఆడి ఆపరేషన్కి లక్షల్లోనే చెప్తుండ్రి. అలా అత్తోరు అంతంత మాత్రపోలే, ఏదో చెయ్యాలా. ఏం మాట్లాడటానికి మాటలు రాలేదు ప్రసాద్కి. ఆ పసివాడికి ప్రమాదకరమైన జబ్బంటే కడుపులో దేవినట్లయింది. పొద్దుపోయింది. అంతా సద్దుమణిగింది. వాన ఉధృతం తగ్గి సన్నగా జల్లు పడుతుంది. పరంధామయ్య గురక పడుతున్నాడు. ప్రసాద్కి వాణికి నిద్ర పట్టడం లేదు. పక్కన శృతి కూడా నిద్ర పట్టనట్లు అటు ఇటు దొర్లుతోంది. వాణి, ఇన్ని సమస్యల మధ్య ఆయన ఎంత హాయిగా నిద్రపోతున్నాడో చూడు అన్నాడు ప్రసాద్. ఎప్పుడన్నా ఎదురయ్యేది సమస్య, ఎప్పుడు తోడుగా ఉండేది సమస్య ఎలా అవుతుంది? నిజమే, మనం ఆయన నుంచి పొందిన సాయానికి ప్రతిగా ఏదైనా చేయగలిగితే బాగుంటుందేమో. రవీంద్ర అమెరికా వెళ్ళటానికి సాయం చేస్తే ఎలా ఉంటుందంటావు? బ్రిలియంట్ ఐడియా. అలాగే నాకు ఒకటి అనిపించింది. మా అన్నయ్య హైదరాబాద్లో కార్డియాలజిస్ట్ కదా, పరంధామయ్య గారి మనవడికి ఏమన్నా హెల్ప్ చేయగలుగుతాడేమో కనుక్కుందాం. అవును, మనకింత చేసినందుకు గాను మనము ఏదో ఒకటి చెయ్యాలి. బయట ఇంకా సన్నగా చినుకులు పడుతున్నాయి. విచ్చుకున్న పువ్వులాగా మబ్బుల్ని చీల్చుకొని సూర్యుడు బయటకొచ్చాడు. వాన పూర్తిగా ఆగిపోయింది. తలంటుకొని మలినాలన్నీ తొలగించుకున్నట్లుగా ఊరంతా మరిసిపోతోంది. పరంధామయ్య రవీంద్రకి చెప్తున్నాడు, సారు వాళ్ళని ట్రాక్టర్ మీద ఒంగోలు పంపించి ఏర్పాటు చేయరా అయ్యా. ఆడ నుండి ఏ చిన్న కారో మాట్లాడుకుని హైదరాబాద్ చేరతారు. రవీంద్ర బయటికి వెళ్లాడు ఏర్పాట్లు చేయటానికి. వాణి పిల్లల్ని తయారు చేస్తోంది ప్రయాణానికి. ప్రసాద్ నెమ్మదిగా వాణి పక్కకు చేరాడు. రాత్రంతా ఆలోచించాను వాణి. వచ్చే సంవత్సరం మా తమ్ముడు అమెరికా వస్తానంటున్నాడు కదా, వాడికన్నీ మనమే చెయ్యాలి. ఇప్పుడు రవీంద్రకి హెల్ప్ చేయటం అంటే కొద్దిగా కష్టం అవుతుందేమో. అయినా బ్యాంకు వాళ్ళు లోన్లు బాగా ఇస్తున్నారంటలే. ఇప్పుడు తీసుకొని తర్వాత నెమ్మదిగా తీర్చుకుంటాడు. మన వాళ్ళని కాదని బయట వాళ్ళకి సాయం చేయటం తనకు మాలిన ధర్మంగా అనిపిస్తుంది. నిజమేనండి, నాకు అలానే అనిపిస్తుంది. ఆయన మనవడి గురించి మా అన్నయ్యకి చెప్పాలనే ఉంది. కానీ మా వదిన సంగతి మీకు తెలుసు కదా, మనమొచ్చి వారం ఉంటేనే మూతు ముడుచుకుంటుంది. ఇప్పుడు మనం ఇట్లాంటి ఫ్రీ కేసు అప్పగించామని తెలిస్తే అమ్మో సాధించుకు తింటుంది. అనవసరంగా దారిని పోయేదాన్ని తలకు చుట్టుకున్నట్లు అవుతుందేమో.
అని ఆలోచిస్తున్నాను. పోనీలే, తొందరపడి రాత్రే వాగాం కాదు. వెళ్తూ వెళ్తూ ఒక 1000 చేతిలో పెడతాను, సరిపోతుంది అన్నాడు ప్రసాద్. ఆప్తబంధువు వెళ్తుంటే సాగనంపినట్లు సెండాఫ్ ఇస్తున్న పరందామయ్య కుటుంబ సభ్యులు చూస్తే గిల్టీ ఫీలింగ్ కలిగిన తన ఫీలింగ్స్ బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు ప్రసాద్. ప్రసాద్ ఇవ్వబోయిన డబ్బుల్ని సున్నితంగా తిరస్కరించాడు పరంధామయ్య. ఏమనుకుందో కాని శృతి మాత్రం పరంధామయ్య మనవడి దగ్గరికి వెళ్ళి, తీసుకో, ఈ బొమ్మ కావాలన్నావుగా అంది, తన ఫేవరెట్ డాల్ ని ఆఫర్ చేస్తూ. వద్దని తల అడ్డంగా ఊపుతున్నా వాడి చేతిలో బొమ్మ పెట్టి, నేను ఇంకొకటి కొనుక్కుంటానులే, నువ్వు దీంతో ఆడుకో అని వెళ్ళిపోయింది. ప్రసాద్ కుటుంబం అమెరికా వెళ్లి 6 నెలలైంది. వాళ్ళకి పరంధామయ్య కాని వాళ్ళ కుటుంబం కాని అస్సలు గుర్తు కూడా లేదు. ఆ రోజు కొరియర్లో వచ్చిన కవర్ మీద ఫ్రమ్ అడ్రస్ చూసిందాకా చించి చూసిన ప్రసాద్కి 2818 అమెరికన్ డాలర్లకి ఒక చెక్కు, ఒక లెటరు కనిపించినాయి. లెటరు చదవసాగాడు ప్రసాద్. నాయనా ప్రసాదు, ఉభయ కుశలో పరి. నువ్వు రవీంద్రకిచ్చిన అడ్రస్ కార్డు ఉండబట్టి మా ఊరి పంతులు గారి చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాను. మీ హడావిడి జీవితాలలో బహుశా మేము మీకు గుర్తు కూడా ఉండి ఉండమనుకుంటాను. మొన్న శృతి పంపిన పార్సిల్ మా ఇంటికి చేరింది. అది చూసినాక మీరు ఎంత ఉన్నతులో అర్థమైంది. శృతి తన స్కూల్లో మా ఊరి విషయాలన్నీ చెప్పిందనుకుంటాను. పిల్లలంతా కలిసి పోగు చేసిన డొనేషన్, దానితో పాటు బోలెడు బొమ్మలు మా ఇంటికి పంపారు. కానీ వాటిని ఉపయోగించుకోవటానికి ప్రస్తుతం మా మనవడు బతికిలేడు. మీరు వెళ్లిన 1 నెల రోజులకి వాడి జబ్బు ముదిరిపోయింది. ఏమీ చేయలేకపోయాం. అందుకే శృతి పంపిన చెక్కుని తిరిగి పంపిస్తున్నాను. నా మనవడ లాంటి ఆపదలకు మీరే దాన్ని చేర్చండి. పాప పంపిన బొమ్మలు మాత్రం ఊర్లో పిల్లలకి పంచాను. వారి చిరు జీవితాలలో ఒక్కరోజైనా కాస్త ఆనందానికి మీ అమ్మాయి కారణమైందని తెలిస్తే మీరెంత గర్వపడతారో ఊహించుకోగలను. ముఖ్యంగా మీ అమ్మాయి శృతి తను ప్రాణప్రదంగా చూసుకునే బొమ్మని మా మనవడికి ఇచ్చినందుకు వాడెంత సంతోషించాడో మాటల్లో చెప్పలేను. వాడి చిన్న జీవితం చివరి వరకు వాడు ఆ బొమ్మని తన దగ్గరే ఉంచుకున్నాడు. రవీంద్ర అమెరికా ప్రయాణం కుదరలేదు. బ్యాంకు వాళ్ళు అంత తేలిగ్గా ఇస్తారా లోను? ఇక్కడే ఏదో చిన్న ఉద్యోగంలో చేరాడు. మిమ్మల్ని అందరినీ అడిగానని చెప్పమన్నాడు. అంత మంచి మనసు పాపకొచ్చిందంటే దానికి కారణం మీ పెంపకమే అని భావించి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ పరంధామయ్య. ఒక పక్క పరంధామయ్య, మరో పక్క శృతి అందనంత ఎత్తుకు ఎదిగిపోగా వారి ముందు పిపీలకాలై నిలబడ్డా తామెంత అల్పులో అర్థమైంది ప్రసాద్ వాణీలకి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.